హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. ఈరోజు రొటీన్ వ్లాగే చేద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. లక్కీ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. మేమందరం కూడా టిఫిన్ చేసేసాము. ఇంకా లక్కీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది, అది కూడా కాక బయట వర్షం పడుతుంది. మేము డీమార్ట్కి కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాము. నేను హస్బెండ్ మింటూని తీసుకొని సరుకులు తెచ్చుకోవడానికి. ఇంకా వర్షం అయితే పడుతుంది, బాగా ఏం పడట్లేదు. ఇప్పుడిప్పుడే చాలా సన్న జల్లు అయితే పడుతుంది. ఇంకా ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే, ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉడికిస్తున్నాను. అన్నం ఆల్రెడీ ఉడికిచ్చేసాను అనమాట. అన్నం అయిపోయింది. ఇంక ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. గిన్నెలు మొత్తం కూడా కడగాలి నీట్గా. ఇల్లంతా చాలా చండాలంగా ఉంది. చూడండి, బెడ్షీట్లు ఇదంతా నీట్గా సర్దేసుకోవాలి. మొత్తం కూడా ఇవన్నీ కూడా నీట్గా సర్దేయాలి. ఇంకా తనేమో టీవీ చూస్తున్నారు, మింటూ ఏమో ఫోన్ చూసుకుంటుంది అనమాట. ఇంకా బయట ఇదంతా కూడా తుడవాలి. నైట్ వర్షం బాగా పడింది కదా, బట్టలు ఆరలేదనేది బట్టలు అయితే తీయలేదనమాట. ఫస్ట్ అయితే వంట రెడీ చేయాలన్నమాట. లక్కీ గడికి బాక్స్ ఇచ్చి చూస్తే ఇంకా ఇంట్లో పనంతా నేను ఫాస్ట్గా చేసుకుంటాను. వర్షం పడుతుంది, ఇప్పుడే సన్నగా జల్లు అయితే స్టార్ట్ అయిందనమాట. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా బట్టలన్నీ కూడా తీసి ఆరేయాలి. ఇంకా బట్టలు కూడా నానబెట్టాను. ఈరోజు చేత్తోనే ఉతుకుదామని అయితే నానబెట్టాను. పిల్లలవి ఉన్నాయి, ఇంకా అలాగే నాయి కూడా వైట్ టాప్ ఒకటి ఉంది. వైట్ అలాంటివి ఉంటే మిషన్లో వేయనమాట. ఇంకా అవన్నీ కూడా చేసుకోవాలి. పనులన్నీ చకచకా చేసి ఫస్ట్ లక్కీ గడికి అయితే బాక్స్ అందించాలి. ఇంకా కూర అయితే చేయాలన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మీషోలోనే ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది బాగానే ఉంది, కొన్ని రోజులు వాడాను కూడా. కాకపోతే ఇది అంత స్టాండర్డ్గా లేదు. ఇగో ఇక్కడ ఇరిగిపోయింది ఆల్రెడీ. ఇది మీకు కనిపిస్తుందా, ఊగుతుంది. ఎవరైనా ఇలాంటి వీడియోస్ చేయడానికి స్టాండ్ తీసుకోవాలనుకుంటే మంచిది తీసుకోండి, ఇలాంటి తక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయితే. నేను కూడా ఇప్పుడు తీసుకున్నానని అయితే అనుకుంటున్నాను. ఎవరైనా నాలాగా ఆలోచించి అంటే తెలియక తీసుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. ఇదిగో నేను ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇదైతే ఇలా స్టాండ్ లాగా కూడా పెట్టుకొని వీడియోస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. కానీ ఇది ఇక్కడ ఇరిగిపోవడం వల్ల ఈ స్టాండ్ ఇప్పుడు నాకు యూజ్ అవ్వట్లేదు, పక్కన పడేశాను. ఇంకా దీనికి ఇప్పుడు ప్లాస్టర్ అయినా వేద్దామని ట్రై చేద్దామని అయితే చూస్తున్నాను. చూడాలి వస్తుందో రాదు. దీనికైతే ఇప్పుడు నీట్గా ఇక్కడ స్టిక్కర్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇది కొంచెం నిలబడుతుంది. ఫోన్ పెడితే మరి ఆ వెయిట్కి ఎలా ఉంటుందో చూడాలి. నాకు మనీ వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదండి, కానీ ఇది తొందరపడి తీసేసుకున్నాను. మా హస్బెండ్కి కూడా చెప్పకుండా తీసేసుకున్నాను. తనకు తెలిస్తే తిడతారు ఎందుకు ఇలాంటివి తీసుకున్నాను అని చెప్పి. కానీ చూపిస్తాను, ఏది కొన్నా కూడా తనకైతే చూపిస్తాను. అప్పుడు ఇది కొన్నప్పుడు తర్వాత చూపిస్తే నాకు చెప్తే నేను మంచిగా కొనిచ్చేవాడిని కదా అని చెప్పి అయితే అన్నాడు. కానీ మనకి ఇంకా ఏం ఆదాయం ఏమీ లేకుండా ఎందుకులే అప్పుడే కొనుక్కోవడం మంచి అని అయితే నేను వద్దానని చెప్పాను. అంతేనండి. ఇంకా నా డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇంకా కూర తాలింపు వేసేస్తానండి. కూర తాలింపు వేసేసి ఇంకా నా పని నేను చేసుకుంటే కూర కూడా దానిపైన చేసేసుకుంటాను కదా. అంటే కూర పక్కన ఉడుతూ ఉంటుంది, ఇంకా నేనేమో నా పని చేసేసుకుంటాను. ఇంకా బెడ్షీట్ అవన్నీ నీట్గా సర్దేసి బట్టలు అవన్నీ తీసేసి ఫోల్డ్ చేసి మళ్ళీ ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెట్టేయాలి. ఇంకా ఇక్కడ కూర అయితే తాలింపు వేస్తున్నాను అనమాట. ఇంకా కూర పొయ్యి మీద కూడా వేసేసాను. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం బెడ్షీట్ మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేయాలి. అలాగే ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, అవన్నీ నీట్గా ఫోల్డ్ చేయాలండి. చూస్తూ ఉండండి, ఎవరి కావాలో వాళ్ళది. నేనేమో పని చేసుకుంటూ అంటే నేను పని మొత్తం చేసేసుకోవాలి కదా. ఇంకా డీమార్ట్ అది అన్నారు. ఇంకా హస్బెండ్ ఏమో టీ పెట్టాలంట. ఆల్రెడీ పొద్దున్నే టీ ఒకసారి పెట్టించేసాను, మళ్ళీ టీ కావాలంట తనకి. ఇంకా తన కోసం అయితే టీ పెట్టడానికి పాలైతే తీసుకొని ఇంకా తనకి టీ పెట్టించిన తర్వాత మళ్ళీ నా పని కంటిన్యూ చేస్తానండి. ఇంకా తన కోసం టీ పెట్టాను. అది తాగేలోపు ఇంకా ఏదైనా చిన్న పని అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు అయితే ముందు నీట్గా బెడ్రూమ్ నీట్గా బెడ్షీట్ అవన్నీ నీట్గా సెట్ చేయాలి. ఇంక ఇక్కడ బట్టలు అయితే కూడా నీట్గా సర్దేస్తున్నాను అనమాట. ఈ వర్షాకాలం వస్తే బట్టలు ఆరేయడం చాలా కష్టమైందండి. బయట వేస్తేనేమో తడిచిపోతాయి, ఇంట్లో వేస్తేనేమో సరిగ్గా ఆరవు. ఆ స్మెల్కి బట్టలు అయితే ఇల్లంతా వాసన వస్తుంది. ఆడవాళ్ళకి రోజు ఉండే పనులేండి మేము కూడా చేస్తుంది. కాకపోతే ఈ పనులన్నీ ప్రతిరోజు చేయాలి ఆడవాళ్ళు. ఇంకా బట్టలు అయితే ఇక్కడ మడతేసి కొన్ని ఇక్కడ పక్కన వేసిన బట్టలేమో ఆరలేదనమాట, అవి మళ్ళీ బయట వేయాలి. ఇంక అందుకని చెప్పి ఆరిన వారికి మడతేసి ఇంక ఇలా ఫోల్డ్ చేసేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెట్టేస్తాను. ఇంక ఇల్లంతా కూడా నీట్గా సర్దేశాను. రండి, ఫైనల్గా మొత్తం కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను. మొత్తం సర్దేసుకున్నాను అనమాట నీట్గా. ఇంక ఇప్పుడు ఇల్లు చిమ్మాలి, ఇల్లు చిమ్మి ఇల్లు తొడవాలి. లక్కీ గారికి బాక్స్ కూర ఎంత అయిందో చూడాలి. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంక ఇందులో కారం వేసేసుకోవడమే. కూర అవగానే ఫస్ట్ లక్కీకి అయితే బాక్స్ పంపించేస్తాను. నైట్ బాగా వర్షం పడింది కదా, ఆ వర్షం పడ్డప్పుడు నేను మా మమ్మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను, చూసుకోలేదు. ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరలేదు, ఇంటికి ఏమైనా ఆరేసిన బట్టలు అయితే ఆరి అంతవరకు తీసి మడతేసాను. ఈ బట్టలు ఆరలేదు, అందుకని వీటిని మళ్ళీ ఆరేసాను అనమాట. ఇంకా అలాగే బెడ్షీట్ కూడా మొత్తం ముద్ద ముద్దగా తడిసిపోయింది. ఇంకా రండి కంటిన్యూ అయితే చూస్తుండండి.
కూర అయితే అయిపోయిందండి. ఇంకా లక్కీకి బాక్స్ కట్టేసి వాళ్ళ డాడీకి ఇచ్చి పంపించేసేయాలి. వాళ్ళ డాడీ వచ్చేలోపు ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు కట్టేసేయాలి. ఇంకా ఇల్లు మళ్ళీ ఇల్లు చాలా పని ఉంది. ఇంకా మనంతా ఫాస్ట్గా చేసేసుకోవాలండి. ఇప్పుడు లక్కీకి అయితే ఇక్కడ బాక్స్ కట్టేస్తున్నానండి. కొంచెం అన్నం పంపించినా కూడా ఎక్కువ పంపిస్తుంది మీ మమ్మీ అని అంటున్నారంట టీచర్లు. కొంచెమే పెట్టి పంపి మమ్మీ అని చెప్తుంది లక్కీ అయితే. ఇంకా ప్రతిరోజు ఇంకా ఒక ఎగ్ కూడా ఇస్తాను. వారానికి 7 రోజులు కదా, 5 అయితే ఒక 2 రోజులు మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట. డే బై డే ఇంకా ఇస్తూ ఉంటాను అనమాట. లక్కీకి ఇలా ఎగ్ ఇలా కట్ చేసి పెట్టేస్తాను అనమాట. కర్రీ అలాగే రైస్. లక్కీకి అయితే బాక్స్ రెడీ అయిపోయింది. బాక్స్ ప్యాక్లో పెట్టేసేసి స్పూన్ కూడా పంపించాలి. లక్కీ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డాడీకి ఇస్తే డాడీ తీసుకుని లక్కీ బాక్స్ అయితే ఇచ్చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ లక్కీకి బాక్స్ కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ నా పని అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలన్నీ కూడా కడిగేసేయాలి. చాలా గిన్నెలు ఉన్నాయి. టిఫిన్ చేసిన తర్వాత ఆ గిన్నెలు మొత్తం కూడా అలా సింక్లో ఉండడం అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు నీట్గా తోమేసుకుంటూ ఉంటాను అనమాట గిన్నెలు. కొంతమంది అయితే అలాగే పెట్టేసుకుంటారు, అన్నీ ఒక్కటేసారి కడిగేసుకుంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు అనమాట. చాలా వరకు అయితే మ్యాక్సిమం మొత్తం ఎప్పటికప్పుడు కడిగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. పని అసలు పెండింగ్ పెట్టుకోనండి, ఎందుకంటే నేనే చేసుకోవాలి కాబట్టి. అందుకని ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు నీట్గా కడిగేసి తోమేసేసేస్తున్నాను. వాళ్ళ డాడీ లక్కీకి బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. వెళ్ళొచ్చాక డిమార్ట్కి స్టార్ట్ అయిపోతాము. చూడండి అది కూడా. ఇంకెక్కడ ఫైనల్గా ఇల్లు మొత్తం నీట్గా చేసేసాను, ఇల్లు కూడా తుడిసేసాను అని అయితే చూపిస్తున్నాను. ఇంకా అదంతా అయిపోయినాక మింటుకి స్నానం చేయించడానికి స్నానానికి నీళ్లు కూడా పెట్టాను. ఇక చూపిస్తున్నా. మళ్ళీ ఇల్లు తుడిచావా అని అంటారు కదా, తడి మీకు కనిపిస్తుందా? 11:35 అవుతుంది. నేను మా మింటుగాడు అయితే రెడీ అయిపోయాము. ఇంట్లో పనంతా కూడా ఇప్పటికి కంప్లీట్ అయింది. ప్రతిరోజు కూడా ఇలాగే. ఇంకా ఈరోజు ఇంకా డిమార్ట్ పని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఉతకట్లేదు, ఎందుకంటే బయట వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. మనం చేత్తో ఉతికినా కూడా అవి తొందరగా ఆరవు. ఇంకా అందుకని బట్టలు అయితే మిషన్లో వేసేస్తాను. పిల్లలు వరకు నలిచేసాను. ఇంకా నాయి హస్బెండ్ ఉన్నాయి, ఇంకా అవి మాత్రం బట్టలు మిషన్లో వేసేస్తాను అనమాట. ఇంకా డిమార్ట్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. డిమార్ట్ దగ్గరకు వచ్చేసాం. మింటూ డిమార్ట్. ఇంక ఇక్కడ ఇది డిమార్ట్లో తీసిన వీడియో అనమాట. ఇక్కడ డిమార్ట్లో తీయాలి కదా, అందుకని చెప్పి అయితే ఇక్కడ జస్ట్ చూస్తున్నట్టే చూపించాను. కానీ నేనైతే వీటిలో ఒక్క పీస్ కూడా తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మేము ఉండేదే రెంట్ హౌస్. ఇంకా రెంట్ హౌస్లో ఇవన్నీ పెట్టుకోవడం అంత అవసరమా అని నేను ఎప్పుడు ఇలాంటి షో పీసెస్ అయితే ఏం తీసుకోనండి. ఇంకా డిమార్ట్లో సరదాగా మీకు అవన్నీ కూడా చూపిస్తున్నాను. కప్స్, ఇంకా అవన్నీ కొత్తగా గాజు ఐటమ్స్ అవన్నీ కొత్తగా పెట్టారనమాట. అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మింటూని ట్రాలీలో కూర్చోబెట్టేశారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఇంక ఇక్కడ లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట పైకి. ఎందుకంటే మళ్ళీ బట్టలు కూడా చూద్దామని చెప్పి పైకి అయితే వచ్చాము. ఇంకా హస్బెండ్ ఇక్కడ బట్టలు తీసుకుంటానన్నారు, అందుకని చెప్పి ఇంకా మా మింటూ వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తింది. చూడండి. ఇంకా తనేమో ఏది తీసుకోవాలి సెలెక్ట్ చేయమని చెప్పి అయితే అన్నారు. ఇది బాగుందా అని చెప్పి అయితే అడుగుతున్నారు. బాగుంది అని చెప్పాను. ఇంకా అదే తీసుకొని ట్రైల్ కూడా వేసి ఒకసారి అక్కడే తీసుకొని ట్రైల్ వేస్తే ఏ బాధ ఉండదు కదా, ఇంకా అందుకని ట్రైల్ కూడా వేసారు. అలాగే తనైతే 3 టీ-షర్ట్లు అయితే తీసుకున్నారు. ఇంక ఇదేమో కిడ్స్ది అనమాట, పిల్లలు బొమ్మలు అవన్నీ. ఇంకా మా మింటూ అయితే ఈ బొమ్మలు చూడగానే అస్సలు ఆగలేదనమాట. చూడగానే ఆ బొమ్మల దగ్గరికి పరిగెత్తింది వాళ్ళ డాడీ చూడగానే. అదిగో చూడండి. ఇంకా మా మింటూ కోసం అని చెప్పి ఒక చిన్న కార్లోని ఒక ప్లాస్టిక్ కార్ లాగా ప్రిపేర్ చేసి ఆ కార్లోని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా, అవైతే ఉన్నాయి. అవైతే తీసుకున్నాము. మింటూ వాళ్ళకి కొంచెం అది మైండ్ గేమింగ్ కదా, ఇంకా అందుకని చెప్పి అలాంటివి అయితే తీసుకున్నాం అనమాట. మా మింటూ కూడా అది నచ్చింది, తీసుకుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ వేయించుకొని
ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న చిన్న తుప్పర అయితే పడింది, అదైతే వీడియోలో కనిపించదు, సన్న తుప్పర. ఇంకా అది కూడా కాకుండా లక్కీ కూడా టైం అయిపోయింది, లక్కీ కూడా తీసుకొని వెళ్దామని లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళామన్నమాట డైరెక్ట్గా. ఇంకా లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గర కూడా వచ్చేసాము, లక్కీని తీసుకొని అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇట్లా లక్కీని హాయ్ చెప్పమంటే లక్కీ కూడా హాయ్ చెప్పిద్ది. చూడండి, అదిగో చూడండి, లక్కీని హాయ్ చెప్పమంటే అలాగే చూస్తుంది. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చినాక వీడియో కంటిన్యూ చేశాను. ఇంటికి రావడము అయిపోయింది, మా పిల్లలు బొమ్మలు ఓపెన్ చేయడం కూడా అయిపోయింది. అదిగోండి ఇంకా ఆడుతున్నారు. లక్కీ వచ్చింది, ఇంకా వాళ్ళ డాడీ కూడా అన్నం తినేసి, ఇంకా నేను కూడా బోన్ చేసేసేయాలి. లక్కీ హాయ్ చెప్పు, పొద్దున్న నువ్వు లేవుగా హాయ్ చెప్పు. ఇంటిదిగో ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఆహా. ఇప్పుడు డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు అయితే మొత్తం కూడా సర్దుతాను. ఇంకా మేము ఉండే ఇంట్లో అయితే పెద్ద సెల్ఫ్లు ఏం లేవండి. ఇంకా ఇక్కడ ఒక అర్మార్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట, చిన్న గూడు. ఇంక ఈ అర్మార్లోనే మొత్తం సరుకులు కూడా నీట్గా సర్దేసుకుంటాను. పైన అన్ని కూడా బట్టలు అనమాట. ఇంక ఇక్కడ ఈ అర్మార్లో సరుకులు పెట్టుకుంటాను. కొన్నేమో విడిగా తెచ్చుకునేమో డబ్బాలో అప్పుడే పోసేసుకుంటాను. ఇంకా ఇట్లా సోప్స్ ఇంకా ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఇంక ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే సరుకులు మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ టీ షర్ట్స్ కూడా తీసుకున్నారు, ఇంకా మేము తన బట్టలో పెట్టేస్తాను. ఇంకా కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాము. అయిపోయింది మొత్తం నీట్గా అయితే ఇలా సర్దేసుకున్నాను. పిల్లల కోసము స్నాక్స్ అయితే పెద్దగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే స్నాక్స్ ఎప్పుడు ఆన్లైన్లో హస్బెండ్ తెప్పిస్తూనే ఉంటారు. ఇదేమో తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటే తడవకుండా వేసుకోవడానికి రెయిన్ కోట్ లాగా అనమాట, లైట్ వెయిట్. ఇది ఎంత పడిందంటే 249 రూపీస్కి వచ్చింది, చాలా బాగుంది. ఇంకా అన్ని పెద్ద పెద్ద సైజులే ఉన్నాయి, ఇంకా తీసుకున్నాము. మా అత్తయ్యకి మా మామయ్య కూడా తీసుకున్నాం అన్నారు, కానీ హస్బెండ్ చాలా పెద్ద సైజులు ఉన్నాయి అనమాట, ఇంకా అందుకని వాళ్ళకి తీసుకోలేదు. ఇవేమో పిల్లలకి ప్యాంటీస్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకా ఈ 2 టీ షర్ట్లు తీసుకున్నారనమాట హస్బెండ్. అంతేనండి. ఈ కొంచానికి బిల్ ఎంత అయిందో తెలుసా? 4559 రూపాయలు ఏమైంది బిల్లు. మా హస్బెండ్ అయితే పడేలే, తన దగ్గరే ఉన్నట్టుంది. ఇంకా నేను కూడా అడిగి తీసుకోలేదు. అంతేనండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్.